నమస్తే అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే ఒంటిమిట్టలో కానీ పులివెందులో కానీ జరిగిన జడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించి చంద్రబాబు నాయుడు కంటే ఈ దేశంలోనే ఫ్రాడ్ స్టార్ ఎవరూ లేరు అని చెప్పేసి ఆయన సంబోధిస్తూ ఉన్న పరిస్థితి. ఎలా చూస్తారు జగన్ గారి వ్యాఖ్యల్ని? జగన్ గారి వ్యాఖ్యలు ఏంటంటే ఇప్పుడు ఆందోళన పరిస్థితుల్లో ఏం మాట్లాడుతున్నాడో తన నోటికి ఏమొస్తుందో తనకే అర్థం కావట్లేదన్నమాట. మరి ఏ రకంగా అయితే అక్కడ అల్లర్లు ఏవి జరగకపోయినా ప్రశాంతమైన పోలింగ్ అనేది ఇప్పుడే జరిగింది గత 30 సంవత్సరాల నుంచి అని చెప్పి అక్కడ ప్రజలు చెబుతున్నారు. ఆ ప్రజలు చెప్పేదానికి వాల్యూ లేదు. మొత్తానికి ఏదుండా సరే టీడీపీ వాళ్ళ మీద దుమ్ము దొలపాలి. సబితా ఇంద్రారెడ్డి వచ్చి అక్కడ టెస్ట్ వేసింది, సబితా గారు వచ్చి అక్కడ టెస్ట్ వేసింది. మరి ఇంక ఎవరెవరో వచ్చారు, మొత్తానికి మండేపల్లి రామిరెడ్డి గారు వీళ్ళందరూ రకరకాల వాళ్ళందరూ వచ్చి ఆడ టెస్ట్ వేశారంటే ఇంతకు ముందు రోజుల్లో నువ్వు కూడా చాలామందిని పంపించావు, నువ్వు చాలా శస్త్రాలు ప్రయోగించావు. మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి తన ఉలుకుతాను ఏంటంటే ఇప్పుడు మరి మామూలుగా హౌస్ అరెస్టులు చేస్తా ఎక్కడికో తీసుకెళ్తుంటే నాకేం తెలియదు జగన్ భారతీయ అయితే చేశానని గబాలను ఉలుకు బయటేసుకున్నాడు అనమాట. మీ ఉలుకేందో మీరు బయటేసుకుంటున్నారు. ఈ రెండు ఆఫ్టర్ ఆల్ జడ్పీటీసీ అంటే ఏదో కొద్ది ఎలక్షను. ఈ ఎలక్షన్లో గెలిచి ఇంకేముంది మరి చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పి నేను చెప్పాలని చెప్పేసి దానికి జడ్పీటీసీ దానికి 200 కోట్లు ఖర్చు పెట్టావు. జనం కూడా చెప్పుకుంటున్నారు ఎన్నాళ్ళ నుంచి ఎప్పుడూ లేదు, ఎలక్షన్కి డబ్బులు ఎవరు కాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి, మళ్ళీ కాసిన నాకు మళ్ళీ ఎదురు ఇవ్వాలని చెప్పి అనేవాడు. పాపం ప్రాణం ఒప్పి ఎట్టో 200 కోట్లు బయటికి తీశాడని చెప్పి జనం హాస్యాస్పదంగా చెబుతున్నారు. ఆ విధంగా చేసి మరి ఇంకా తెలుగుదేశం వాళ్ళు అది చేశారు ఇది చేశారు అంటున్నావు. తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు న్యాయబద్ధంగా మరి నిన్న సాయంత్రం వచ్చాం ప్రెస్ మీట్లో ఇంకేముంది మరి కొన్ని చోట్ల సరిగ్గా పోలింగ్ జరగలేదు, రీపోలింగ్ పెట్టాల్సిందే అని అన్నాడు అవినాష్ రెడ్డి. రీపోలింగ్ పెట్టినాకే వాళ్ళు మేము రీపోలింగ్ను కూడా బాయ్కాట్ చేస్తున్నాను అంటున్నాడు. మళ్ళీ మరి ఆదినారాయణ రెడ్డి గారు చెప్పాడు బాయ్కాట్ చేయటం కాదు బాయిలో దూకండి అన్నాడు. బాగా ఉంది అది. అంటే జగన్ గారేమో ఎన్నికలు మొత్తాన్ని రద్దు చేయాలని చెప్పి కోర్టుకు వెళ్తాం, కేంద్ర బలగాల మధ్యలోనే మళ్ళీ ఈ జడ్పీటీసీ ఎలక్షన్స్ అనేది నిర్వహించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కోరుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కోరిక నెరవేరుస్తారు. ఎందుకంటే ఇది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జరిగిన ఎలక్షనేనని చెప్పి అందరికీ తెలుసు. ఇప్పుడు మరి రీపోలింగ్ పెట్టమనగానే తెల్లారేపాటికి రీపోలింగ్ పెట్టారు. మరి ఆ రీపోలింగ్ని కూడా మీరు ఇది చేయట్లేదు. అట్లా కాకుండా మళ్ళీ పెట్టమన్నారు అనుకో, మళ్ళీ పెడదాం, నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయ్యా, లిక్కర్ స్కామ్లో దాచినవి అన్నీ ఉండయి, మరి పెట్టుదు కానీ నీకు ఇది జీవన మరణ సమస్య అనమాట. ఇప్పుడు దొరికిందని అన్నట్టుగా మరి జరక ఒక ఎలక్షన్ జరుగుతుంది. అదే ఏదో కొద్దిగా చిన్న ఎలక్షను, అది వై నాట్ 175 అన్నప్పుడు ఇప్పుడు అంటున్నారు జనం అందరూ వై నాట్ పులివెందులా అంటున్నారు. మరి ఏ రకంగా అయితే నీకు 0 సీట్లు వస్తాయి అని చెప్పేసి ఇప్పుడే నిర్ధారించారు. మరి జనానికి అయ్యి అందట్లేదు, ఇయ్యి అందట్లేదు, అయి చేయట్లేదు, ఈ చేయట్లేదు అంటున్నావు. వాళ్ళు చేస్తున్నారో లేదో జనం నోటి నుంచి వస్తున్నాయి. ఈవెన్ మీ వైసీపీ కార్యకర్తలు కూడా మాకు ఇవి వస్తున్నాయండి ఎట్ట వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. ఇన్నాళ్ళ నుంచి లిక్కర్ స్కామ్ మీద ఏం జరుగుతుందా ఏందనేది చెప్పడానికి నోరు రాలేదు. కానీ మరి నాది చేశాను చేయలేదు నాకు ఏ పాపం తెలియదనో కానీ, లేకపోతే మరి నేను చేశానని ఎవడో ఒప్పుకోలే కానీ నేను చేయలేదు నాకు ఏ పాపం తెలియదని ఒక మాట నోటి నుండి రాలా. జనం దాన్ని అంతటిని మర్చిపోవాలి, ఆ లిక్కర్ స్కామ్ను మర్చిపోవాలి. అందుకని చెప్పి ఈ ఎలక్షన్ దాన్ని హైప్ చేసేసి మరి కోర్టుకు వెళ్తాను, అక్కడికి శుభ్రంగా వెళ్ళు, ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలక్షన్ జరగాలని చెప్పి ప్రజలుగా మేము కోరుకుంటున్నాం. అది మా కోరిక కూడా నెరవేరుద్ది. నువ్వు హార్ట్ఫుల్గా మరి అదే విధంగా ఎలక్షన్కి పోతే బాగుంటుంది. మరి రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు గారు ఒకటయ్యారు. మొన్న రాహుల్ గాంధీ అక్కడేదో ఎలక్షన్ సరిగ్గా జరగలేదని చెప్పి మాట్లాడాడు. మరి ఈ ఎలక్షన్ సరిగ్గా జరగలేదు, దీని గురించి మాట్లాడలేదు, వీళ్ళ ముగ్గురు ఒకటే అంటున్నావు. నీకు అసలు ఎవరి మీద ఏ అపవాదం వేయాలో కూడా అర్థం కావట్లా. రాహుల్ గాంధీ అంటే పిఎం స్థాయికి అంగలేస్తున్న ఆయన అట్లాంటి ఆయన తీసుకొచ్చి ఆంధ్రాలో ఒక మారుమూల జరుగుతున్న జడ్పీటీసీ ఎన్నికలను తీసుకొచ్చి మాట్లాడమంటున్నాడంటే మరి నిజంగానే నువ్వు కూడా పోయి అక్కడ పోయి మరి మద్దతు ఇచ్చి మరి మాకు కూడా సరిగ్గా ఎలక్షన్ జరగట్లేదు, మాకు ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుందని చెప్పి మరి ఆయనకు కూడా మద్దతు ఇయ్యి, మరి లేకపోతే ఏదైనా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటారేం చూడు, మరి పాతకాపురం పోయి దానిలో ఇప్పుడు దూరితే బాగుంటుందేమో మరి పోయి చెయ్యి. మరి అంతేగాని జనం మీద కాదు ఈ పార్టీ మీద బురద జల్లాలి. ఇవాళ ఈ పార్టీకి పూర్తి మద్దతు వస్తుంది, ప్రజలందరూ కూడా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. మరి అక్కడ కూడా సతీష్ రెడ్డి అనేవాడిని ఒక తెలుగుదేశం వాడిని మాత్రం తీసుకొచ్చేసి అక్కడ ఆ ఇదిలో హైప్ చేయాలని చెప్పి తెలుగుదేశం వాళ్ళ చేత డ్రామాలు ఆడిస్తున్నావు. మా కార్యకర్తలు మా వాళ్ళు మా నాయకులు ఎట్టాగు పనికిరారని చెప్పి వాళ్ళని తీసుకొస్తున్నావు. నీకు ఎటువంటి ఇది లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొన్న